మేము చదువుకునే రోజుల్లో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సోషలు, సైన్సు, మ్యాథ్సు, హెరిటేజ్ అండ్ కల్చర్ ఇట్లాంటి అనేక సబ్జెక్టులుండేయి. తర్వాత డిగ్రీల్లో ఎంచుకునేటటువంటి సందులో బీఏ, బీకాము, బీఎస్సీలో మ్యాథ్సు, సైన్సు ఇట్లాగన్నీ ఉండేయి. ఎంసెట్ రాసినటువంటోళ్ళు అటెళ్ళిపోతా ఉండేవాళ్ళు. ఇంజినీరింగా, మెడిసినా మిగతా వాళ్ళు చదువుతుండేవాళ్ళు. ఇప్పుడు అయన్నీ పోయి సచ్చినటువంటి రోజులు. ఇప్పుడు రెండే 2 అయితే డాక్టర్ లేకపోతే ఇంజినీర్. ఇది తప్పించి చదువులే లేనటువంటి పరిస్థితి తయారైపోయింది. వేరే డిగ్రీ చదువుతున్నారా? ఏది మీ పిల్లలు మామూలు డిగ్రీ చదివిస్తున్నారా? అనేటటువంటి రోజులొచ్చినాయి. ఇట్లాంటి దశ నుండి ఇప్పుడు కీలకమైనటువంటి అడుగు పడుతోంది. ఏదైతే ఇంజినీరింగ్ విద్యార్థులకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ వలన సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగాలు కోల్పోతుంటే 85% మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఇండియాలో ఈ ఏడాది ప్లేస్‌మెంట్స్ లేవు. డిగ్రీ పూర్తయ్యాక, ఇంజినీరింగ్ పూర్తయ్యాక 85% మందికి ఉద్యోగావకాశాలు లేవు. ప్రపంచ సంక్షోభం వెంటాడుతోంది భారత ఇంజినీర్లని.